గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ చాలా బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నాననమాట. ఈరోజు వ్లాగ్ ఏంటంటే మనము ఆఫ్టర్‌నూన్ నుంచి ఈవినింగ్ దాకా ఏం చేస్తాము అని చెప్పైతే ఈ వ్లాగ్‌లో చూపిస్తాను. మేబీ ఆఫ్టర్‌నూన్ రొటీన్ అని అనుకోవచ్చు. పాప మోస్ట్‌లీ ఆఫ్టర్‌నూన్ నిద్రపోదనమాట. సో, ఇంట్లో స్క్రీన్ టైమ్ ఇవ్వడం కంటే ఇలా పార్క్‌లో వచ్చి ఆడించుకోవడం చాలా బెటర్ అని నా ఫీలింగ్. అందుకని చెప్పి నేను మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఈవినింగ్స్ ఆర్ ఆఫ్టర్‌నూన్ ఆఫ్టర్ 3 అలాగా పార్క్‌లోనే ఉంటాననమాట. సో, పార్క్‌లో అయితే ఎంజాయ్ చేస్తది. అండ్ మనకు కూడా కొద్దిగా రిలీఫ్, సాటిస్ఫాక్షన్ అనేది ఉంటదనమాట. సో, అందుకని చెప్పి మోస్ట్ ఆఫ్ ద టైమ్ నేను పార్క్‌కే తీసుకొస్తాను. సో, ఆ వ్లాగ్ అయితే ఈరోజు నేను మీకు చూపిస్తాను. నేను మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాననమాట. ఇక్కడ ఎలా ఉంటుంది, ఏంటి అని చెప్పి. నాకు తెలిసి ఈ వీడియో చాలా మందికి హెల్ప్‌ఫుల్ అయితది అని చెప్పైతే అనుకుంటున్నాను. ఎందుకంటే అబ్రాడ్‌లో లైఫ్ ఎలా ఉంటది, అది కూడా జర్మనీలో రీసెంట్‌గా చాలా మందికి తెలీదనమాట. జర్మనీలో ఎలా ఉంటారు మన ఇండియన్స్ ఏంటి అని చెప్పి. యూఎస్ అంటే ఆల్మోస్ట్ అందరికీ తెలిసిందే. సో, జర్మనీలో ఎలా ఉంటది అని నేను చూపిస్తాననమాట ఇక్కడ. మీరు చూసేయండి. మీకు గనుక నచ్చితే నా ఛానల్‌ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇదొచ్చేసి స్టూడెంట్ అండ్ వర్క్ అనమాట. అంటే స్టూడెంట్స్ ఎవరైతే ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళందరి కోసం ఇదన్నమాట. అంటే హాస్టల్స్ లాగా. అండ్ ఇవి వచ్చేసి మా అపార్ట్మెంట్, మేముండే అపార్ట్మెంట్ అండ్ వాటికి కార్ పార్కింగ్. సో మా అపార్ట్మెంట్కి ప్రైవేట్ పార్క్ అయితే ఉంది. ఇంకా ఆ పార్క్ అయితే తీసుకొస్తున్నాను ఇప్పుడు. సో బయటికి రావాలి అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఈ వెళ్ళే దారిలో కాకుండా ఏదో దారిలో నడుస్తుంది. నా దారి రహదారి చూడండి ఎంత హ్యాపీగా వెళ్తుందో. రెండు జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. సో ఇదిగోండి, ఇది వచ్చేసి పార్క్ అన్నమాట. ఇలాగా చిన్న పిల్లలకి ఆడుకునేదానికి. అండ్ ఉయ్యాల్లో బుడ్డ చూడండి ఏం చేస్తుందో. అసలు ఎంజాయ్ అనమాట. ఇంక ఇక్కడికి వచ్చిందంటే ఇంకా తనకి ఆనందం. సో ఇలా ఉంటుంది అనమాట మొత్తం అపార్ట్మెంట్. ఇవన్నీ అపార్ట్మెంట్స్. సో దీని బ్యాక్ సైడ్ పార్క్ అనమాట. అంటే ఇవంతా ప్రైవేట్ పార్క్ అనమాట బేసికల్లీ. సో ఈ అపార్ట్మెంట్స్ వాళ్ళకే యాక్సెస్ ఉంటుంది. మీకు కనిపిస్తుందా అసలు వ్యూ ఎంత బ్యూటిఫుల్గా ఉందో? ఎంత ఫ్లవర్స్ పెట్టుకొని మంచిగా ట్రీస్, చాలా అంటే చాలా బాగా పెట్టుకుంటారు వీళ్ళు. అంటే బేసికల్లీ వీళ్ళంతా పర్మనెంట్ హౌస్ వాళ్ళు కొంతమంది ఉంటారు. సో అలాంటి వాళ్ళు మంచిగా ఇళ్ళని డెకరేట్ చేసుకుంటారనమాట. అండ్ ఇది వచ్చేసి ఇక్కడ వాళ్ళు బార్బిక్యూ చేసుకుంటారు. ఎప్పుడైనా సన్నీ డే ఉందనుకోని ఈవినింగ్ టైమ్స్ వచ్చి బార్బిక్యూ చేసుకోవడము, అలాగా ఫ్రెండ్స్ అందరు కలిసి ఎంజాయ్ చేస్తూ ఉంటారనమాట. చూడండి ఎలా ఆడుతుందో బుడ్డది అసలు. అంటే కింద వేరే పిల్లలు అక్కడ అన్ని టాయ్స్ వదిలేసి వెళ్ళారనమాట. ఆ టాయ్స్ అన్నీ తెచ్చుకొని ఈ బుడ్డది ఆడుతుందనమాట. ఇంక ఇదే పని, ఇంకా తిరుగుతానే ఉంటుంది పార్క్ మొత్తము. చాలా నేర్చుకుంటుంది అనమాట. పార్క్ వచ్చిన దగ్గర నుంచి కొత్త థింగ్స్ చాలా ఇలా ఎక్కడము దిగడము బాగా హ్యాబిట్యుయేట్ అవుతుంది థింగ్స్కి. నాకు చాలా మంచిగా అనిపిస్తుంది చూడండి. సో దాని పైకి ఎలా వెళ్ళాలి అని చెప్పి దాన్ని ట్రై చేస్తుంది అనమాట. ఇది ఒక మంచి లెర్నింగ్ అని నేను అనుకుంటాను. ఎందుకంటే సో వాళ్ళు నేర్చుకుంటేనే బాగా, మనం నేర్పించడం కంటే. సో అలా పడిపోయింది కాబట్టి మనం రియాక్ట్ అవ్వకూడదు. సో తనకై తను లెర్న్ చేస్తుంది అనమాట. నేను పడిపోయాను, ఓకే దట్స్ ఫైన్, ఏం కాదు, నెక్స్ట్ టైం అలా చేయకూడదు అని చెప్పి తెలుసుకుంటుంది అనమాట. సో అందుకని చెప్పి మనం వదిలేయాలి. ఎక్కువ రియాక్ట్ అయితే వాళ్ళు భయపడతారు. ఇలాంటి పడిపోతే మనం రియాక్ట్ అవ్వకూడదు అన్న విషయం నేను ఇక్కడ ఉన్న జర్మన్స్ దగ్గర నుంచి నేర్చుకున్నాను అనమాట. వాళ్ళు కూడా అంతే, వాళ్ళు సెల్ఫ్ లెర్నింగ్ చేసుకోవాలి అని చెప్పి ఏది చిన్నదైనా పిల్లలకి రియాక్ట్ అవ్వరనమాట. అదొక మంచి థింగ్ అయితే నేను ఇక్కడ తెలుసుకున్నాను వాళ్ళ దగ్గర. ఎందుకంటే మనం రియాక్ట్ అయితే వాళ్ళు ఇంకా భయపడతారనమాట. సో దానివల్ల మనం రియాక్ట్ కాకుండా ఏం కాలేదు అని చెప్పి కామ్గా వదిలేస్తే వాళ్ళే అన్నీ నేర్చుకుంటారు అని చెప్పి వాళ్ళు చెప్పారనమాట చాలామంది. సో అందుకని చెప్పి నేను కానీ అదే ఫాలో అయ్యి చూద్దాము అసలు ఎలా ఉంటుంది అని చెప్పి ట్రై చేశాను అనమాట. వర్కౌట్ అయ్యింది. సో అందుకని చెప్పి నేను ఇంకా అలానే వదిలేస్తానమాట. అంటిల్ అండ్ అన్లెస్ చాలా పెద్దదైతే తప్ప చిన్నవి వదిలేస్తాను. పెద్దవి ఏమైనా అయ్యాయి, ఇప్పుడు సీరియస్గా ఏమైనా అయ్యిందంటే అప్పుడు రియాక్ట్ అవ్వక తప్పదు. ఎందుకంటే యాజ్ ఎ మదర్ మనం అలా ఉండలేం కాబట్టి ఖచ్చితంగా రియాక్ట్ అయితే అవుతాం పెద్దవి జరిగితే. సో అలా అనమాట.
చలో खेलेंगे आओ అదే వావ్ 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 సో తన ఆడుకునే టైంలో నేనేం చేస్తానంటే మన చిన్నప్పుడు చైల్డ్హుడ్ మెమరీస్ అనమాట అన్నీ రీక్రియేట్ చేసుకుంటూ ఉంటాను. నేను ఉయ్యాల సియా ఇదరానా ఉయ్యాలు ఊగుతాను, నేను కూడా తనతో పాటు పార్క్లో ఎంజాయ్ చేస్తాను అనమాట. సో అలాగనమాట నా డే అలా గడుస్తుంది మోస్ట్ ఆఫ్ ద టైం. వా గిర్తా సో తను అలా ఎంజాయ్ చేస్తూ ఉంటుంది, నేను కూడా ఇలా ఎంజాయ్ చేస్తాను అనమాట తనతో పాటు. సో ఇంక ఇంట్లో కూర్చొని బోర్ కాబట్టి ఇది ఒక మంచి టాస్క్ అని నేను ఫీల్ అవుతా. చాలా సన్నీగా అయితే ఉందండి ఈరోజు, అస్సలు చాలా అంటే చాలా సన్నీగా ఉంది. ఇంటికి వెళ్ళి ఖచ్చితంగా బాత్ చేయాల్సిందే. సే ఇద్దరు ఖెల్లింగే అదే యా ఖెల్లింగే. వా చాలా అంటే చాలా సన్నీగా ఉంది, ఇంటికి వెళ్ళి ఖచ్చితంగా అయితే బాత్ చేయాల్సిందే అనమాట ఈరోజు. యాక్చువల్గా ఇదన్నమాట పార్క్. సమ్మర్ వస్తే ఇది అందరికీ అని చెప్పి ఇలాగా హ్యాంగ్ చేసుకోవడానికి బట్టలు ఉతికేసుకునివి ఆరబెట్టుకొని ఇక్కడ అన్నీ కట్టారనమాట టెట్స్ కొత్తగా. సో ఇదన్నమాట అపార్ట్మెంట్స్ మొత్తము. చూడండి ఎంత బ్యూటిఫుల్గా డెకరేట్ చేసుకున్నారు అందరూ. సమ్మర్ చాలా బాగుంటుంది, నాకు చాలా ఇష్టం, ఎందుకంటే గ్రీన్ ప్లాంట్స్ మొత్తం గ్రీన్గా అయిపోతాయి. వింటర్ టోటల్ ఆపోజిట్ అనమాట. ఇంటికైతే వచ్చేసాం గైస్, బయట చాలా ఎండగా ఉన్నిందనమాట, అందుకని వచ్చేసాం, నేనే ఉండలేకపోయాను. మీకు గనక నా వ్లాగ్ ఏదో ఒక రకంగా యూస్ఫుల్ అయిందని చెప్పైతే అనుకుంటున్నాం. మీకు గనక నచ్చితే నా ఛానల్ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అంటిల్ దెన్ సీ యూ బై బై, టేక్ కేర్, లాట్స్ ఆఫ్ లవ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బాయ్ బాయ్.